ఎడాపెడా టారిఫ్లు పెంచుకుంటూ వాణిజ్య యుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా చైనా ఎట్టకేలకు శాంతించాయి. ఇరు దేశాలు తాము విధించిన సుంకాల నుంచి వెనక్కు తగ్గాయి. చర్చల ద్వారా అమెరికా చైనాలు దీన్ని సాధించాయి. నిన్న స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుని టారిఫ్ వారకు ముగింపు పలికినట్లు సంయుక్తంగా ప్రకటించాయి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు ధీటుగా అమెరికా ఉత్పత్తులపై 125% టారిఫ్ వసూలు చేస్తామని జిన్పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇరు దేశాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో ఈ టారిఫ్లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30% టారిఫ్లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10% టారిఫ్లు విధించేందుకు అంగీకరించింది. తొలుత 90 రోజుల పాటు ఈ టారిఫ్లని అమలు చేసి సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించిన జెనీవాలో ఈ మేరకు అమెరికా చైనా తరపున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాలు జరిపి ట్రేడ్ డీల్ను ఖరారు చేశారు. ఐక్యరాజ్య సమితిలో స్విస్ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరపున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీల్ పాల్గొన్నారు. ఆర్థిక వాణిజ్యం సంబంధాలపై ఇక మీదట ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అయితే 90 రోజుల పాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని క్యాపిటల్ ఎకనామిక్స్ లో అభిప్రాయపడింది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, అమెరికా చైనా ట్రేడ్ వార్ లో ఒక ట్విస్ట్ అని చెప్పాలి. ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా ఒప్పందం కుదిరింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కొంత పురోగతి సాధించామని చర్చల వివరాలను వెల్లడిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రియర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాతో చర్చలు స్నేహపూర్వకంగా జరిగాయని ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో మరింత తీవ్రమైంది. ఒకదానిపై ఒకటి భారీ టారిఫ్లు 100% కంటే ఎక్కువగా విధించడం వలన ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారాయి. ఈ క్రమంలోనే అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం రోజు అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు జరిపిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని కూడా తెలిపారు. అయితే జెనీవాలో 2 రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ముగిసిన తర్వాత ఒప్పందం గురించి మొదట ఎలాంటి వివరాలు అయితే పేర్కొనలేదు. చర్చల వివరాలు అనంతరం కూడా వెల్లడిస్తామని బెసెంట్ పేర్కొన్నారు. ఈ చర్చల వివరాలను అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా తెలుసుకున్నారని కూడా చెప్పారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున బెసెంట్ తో పాటు వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రియర్, అలాగే చైనా తరఫున చైనా వైస్ ప్రీమియర్ హే లిఫింగ్ తో పాటు 2 చైనా డిప్యూటీ మంత్రులు పాల్గొన్నారు. ఈ చర్చల ముగింపునకు చైనా భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందంగా కూడా వర్ణించారు. ఇది $1.2 ట్రిలియన్ అమెరికా అంతర్జాతీయ వస్తు వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతుందని కూడా తెలిపారు. 2 రోజుల పాటు నిర్మాణాత్మకంగా చర్చలు సాగాయని కూడా ఒప్పందానికి త్వరగా చేసుకుంటామంటే అనుకున్నంతగా పెద్ద విభేదాలు ఉండకపోవచ్చని కూడా గ్రియర్ చెప్పారు. చైనా ప్రతినిధులు కఠినంగా ఒప్పించగలిగే నేర్పులను కూడా వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి 100% పైగా టారిఫ్లు విధించుకున్న తర్వాత అమెరికా చైనా ప్రతినిధుల మధ్య జరిగిన మొట్టమొదటి ప్రత్యక్ష సమావేశం ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుంకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాల్సిన అవసరం లేదని కూడా బెసెంట్ అన్నారు. ఇటీవల వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు కెవెన్ హాసెడ్ ఫాక్స్ ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
చర్చలో పాల్గొనడానికి చైనా సిద్ధంగా ఉందని, అమెరికాతో వాణిజ్య సంబంధాలను సమన్వితం చేసుకోవాలని భావిస్తుందని కూడా తెలిపారు. త్వరలోనే ఇతర దేశాలతో కూడా విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. వాణిజ్య సంబంధాలను పునఃస్థాపించడంతో పాటు బీజింగ్ ఆసక్తిగా ఉందని కూడా తెలిపారు. ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ తో కుదిరిన ఒప్పందాన్ని ఉదాహరణగా చెప్పారు. వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్ వెల్లడించిన వివరాల ప్రకారం జేమిస్ క్రియర్ నేతృత్వంలోని యుఎస్టీఆర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో 2 డజన్ల పైన ఒప్పందాలపైన పనిచేస్తుంది. వాటిలో ప్రతి ఒప్పందం ఒక యూకే ఒప్పందం మాదిరిగానే ఉన్న ఒక్కటి ప్రత్యేకంగా ఉంటుందని హాసెట్ అన్నారు. అయితే అమెరికాతో ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా గతంలో వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ట్రంప్ కూడా చర్చలపైన సానుకూల వ్యాఖ్యలు చేశారు. చర్చలు స్నేహపూర్వకమైనవి కానీ నిర్మాణాత్మకమైన విధంగా జరిగిన ప్రక్రియ అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ పెట్టారు. చైనాతో స్విట్జర్లాండ్ లో జరిగిన సమావేశంలో అనేక విషయాలు చర్చించాము, చాలా అంశాలపైన ఒప్పందానికి వచ్చామని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రయోజనం జరిగేలా అమెరికా వ్యాపారానికి చైనా తలుపులు తెరుచుకోవాలని మేము కోరుకుంటున్నాము, గొప్ప పురోగతి సాధించామంటూ కూడా ట్రంప్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తారు. అయితే తొలుతో 90 రోజుల పాటు ఈ టారిఫ్లని అమలు చేసి సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని కూడా నిర్ణయించడము. జెనీవాలో ఈ మేరకు అమెరికా చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంత్రాలు జరిపి ట్రేడ్ డీల్ ను ఖరారు చేశారు. ఐక్యరాజ్య సమితిలోని స్విస్ రాయబారి అధికారి నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీన్ పాల్గొన్నారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలపై ఇక మీదట ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని కూడా తెలిపారు. అయితే ఈ ఎడాపెడా టారిఫ్లు పెంచుకుంటూ వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టిన అమెరికా చైనా ఎట్టకేలకు శాంతించాయని కూడా చెప్పారు. ఇరు దేశాలు తాము విధించిన సుంకాల నుంచి వెనక్కి తగ్గాయి. చర్చల ద్వారా అమెరికా చైనాలు దీనిని సాధించాయి. దీని ముందుగా అనుకున్నట్టు జెనీవాలో వేదికగా కూడా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని టారిఫ్ వార్కు కూడా ముగింపు పలికినట్లు సంయుక్తంగా ప్రకటించాయి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు ధీటుగా అమెరికా ఉత్పత్తులపై 125% టారిఫ్లు వసూలు చేస్తామని షీ జిన్పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇరు దేశాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో ఈ టారిఫ్లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపైన చైనా ఉత్పత్తులను అమెరికా 30% టారిఫ్లను విధించనుంది. అమెరికా ఉత్పత్తులపైన చైనా కేవలం 10% టారిఫ్లను విధించేందుకు అంగీకరించింది. చైనా నుంచి అమెరికాకి దిగుమతి అయ్యే వాటిల్లో చిన్నపిల్లల అంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా, చెక్క బొమ్మల నుండి అన్ని టాయ్స్ కూడా చైనా నుండి అమెరికాకి వెళ్తాయి. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని చైనా పైన కూడా అమెరికా డిపెండ్ అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ టారిఫ్ వార్ అనేది కూడా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో అప్పటి నుంచి ఈ టారిఫ్ వార్ అనేది కూడా కొనసాగుతోంది. అయితే ఇనిషియల్ గా మాత్రము 90 days 90 రోజుల పాటు ఈ రేట్లని కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే, 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూపిద్దామని కూడా ఒక ప్రముఖ ఎకనామిక్ కి చెందిన సంస్థ క్యాపిటల్ ఎకనామిక్స్ లో కూడా అభిప్రాయపడింది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.